హాయ్! నమస్తే అండి అందరికీ. వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ వినాయక చవితి పర్వదినం అందరికీ కూడా సుఖ సంతోషాలు, అష్టైశ్వర్యాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. అలాగే మేమైతే వినాయక పసుపు గణపతి తయారు చేసాము. మనం ఎన్ని వినాయకులు తెచ్చి ఇంట్లో ఎంత ఖర్చు పెట్టి ఇంట్లో తెచ్చుకున్నా పసుపు గణపతి మాత్రం తయారు చేసి పెట్టాలంట అండి. అందుకే మేము పసుపు గణపతి అయితే చేసుకున్నాము ఇంట్లోని. అలాగే స్వామివారికి ఇష్టమైనా సరే అటుకులు, బెల్లం, కొబ్బరికాయతోని నైవేద్యం పెట్టామండి. స్వామివారికి ఇష్టమంట కదా! అలాగే కమల పువ్వు కూడా చాలా ఇష్టమంట. అందుకే స్వామివారి దగ్గర పెట్టాం. మీరు చూసారు గరిక దండ 108 అని చెప్పాను కదా! ఆ దండ కూడా వేసేసాము. అలాగే దేవుడికి నైవేద్యం పెట్టాం. పప్పు ఇష్టం, అవి కూడా పెట్టేసాం. పళ్ళు పెట్టేసాం అన్నీను. అలాగే దీపారాధన కూడా చేసేసామండి. మేము దీపారాధన చేసిన తర్వాత బుక్స్ అయితే మేము పెట్టాం. పిల్లలు చదువుకున్న బుక్స్‌కి మన స్వస్తి గుర్తు పెట్టి బుక్స్ పెట్టాలని పెద్దలు చెప్తుంటారు కదా! ఆ విధంగా మేము గణపతి దగ్గర పిల్లలు చదువుకునే బుక్స్ కూడా పెట్టేసామండి. ప్రొద్దున్న లెగిచి ఇంటి పని అంతా చేసేసి దేవుడికి ఈ నైవేద్యం సమర్పించి అన్నీ చేసుకున్నప్పటికి మాకైతే ఆ టైం శుభముహూర్తం అయితే కావచ్చిందండి. మేకప్‌లు అయ్యి పూజ అంత టైం అయితే మాకు లేకున్నదండి. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.